మీ కర్లీ శృతి. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఈరోజు కాకినాడ వచ్చానండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? పామాయిల్ చెట్ల దగ్గర ఉన్నానండి. చూడండి, నేను వెళ్ళే దారిలో పామాయిల్ చెట్లు కనిపించాయి నాకు. ఇప్పుడు నాకు పామాయిల్ చెట్లు ఎలా ఉంటాయో నాకు తెలీదు. సో ఒకసారి చూద్దామని నేను కూడా ఆగాను, మీకు కూడా ఈ వీడియో చూపిద్దామని వచ్చాను. సో పామాయిల్ చెట్లు చూడండి, చుట్టూరు అంతా ఇదే అండి, తోటంతా. ఒకసారి చూడండి, చుట్టుపక్కలంతా పామాయిల్ చెట్లే ఉన్నాయి. పామాయిల్ చాలా గిరాకీ అండి. ఈ ఆయిల్ అంటే చాలా రేట్ పలుకుతుందంట. ఇప్పుడు కనిపించే చోటే కాకుండా అటు సైడ్ కూడా ఒక ఎకరం మొత్తం అటువైపు కూడా ఉన్నాయండి పామాయిల్ చెట్లు. చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంత హైట్లోనే ఉన్నాయి. ఇప్పుడే వేసినట్టున్నారు. చూడండి, పామాయిల్ కాయలు ఉన్నాయండి ఇక్కడ, నల్లగా ఉన్నాయి, బాగున్నాయి అసలు. అవి ఎలా ఉన్నాయంటే నాకు చూడటానికి ఉంటాయి, నేరేడు కాయలు ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి. ఇదనే అండి మనీ, వీళ్ళ ఇంటికే నేను వచ్చింది. ఈయన మనీ వాళ్ళ ఫ్రెండ్ అండి. మనకంటే వెనకాలే కంపడతాడు, ఫ్రంట్ కంపడతాడు. ఎలివేషన్ చూడండి, ఒక హీరో ఇచ్చినట్టు స్వెట్స్ తీసి. అమ్మ నేను మన దగ్గరికి వెళ్ళమ్మా, నేను మన దగ్గరికి వెళ్తాను. అటు చూస్తున్నావా? మీ ఊర్లో మంచి నీళ్ళకి బదులు మాల్టో తాతరా? ఎలా చూడండి, చూడండి, ఇదిగోండి చాలా కాయలు పడ్డాయి. చూడండి, కాయలు వలాలంటమ్మా కొద్దిగా కష్టం ఉన్నాయి. ఇవి పండిపోయినాయా? దీని నుంచి ఎక్కువ ఆయిల్ వస్తుంటుంది. నేను వల్లపోతున్నాను. మిషన్ అయితే మంచి స్పీడ్గా వచ్చేస్తాను. నా చేతులు మిషన్ కాదు కాబట్టి స్లోగా వలుతున్నాం అండి. సబ్స్క్రైబర్లు అందరూ చూసి మా ఛానల్ని బేగా ఫాలో అవుతారని ఫాలోవర్స్ అందరికీ మా మనవి. ఇదే మనకి ఎల్లో రంగులో కనపడుతుంది కదా, అందులో ఏ లిక్విడ్ వేసి దాన్ని వడపోతుంది అన్నమాట. ఫిల్టర్ చేస్తారు. నాకు వచ్చిన ఇంగ్లీష్ భాష అదే. ఇంకా నేను వల్లపోతున్నాను. కొబ్బరికాయ లాగా వచ్చింది, సేమ్ ఇవి కూడా అలా ఉంటాయి. పీచు కొబ్బరికాయ లాగా వచ్చింది. అదిగోండి లారీ వెళ్తుంది, పామాయిల్ ని తీసుకొని వెళ్తుంది. ఇక్కడ దగ్గరలోనే ఫ్యాక్టరీ ఉందండి, ఆడికి తీసుకెళ్లి వేస్తుంది. మీ అందరికి చూపించడం కోసం ఇక్కడ వెంకీ గారు చాలా కష్టపడుతున్నారు. చూడండి, అది లోపల ఎలా ఉంటుందో నేను కూడా చూడలేదని చెప్పి అడిగేసరికి ఓపెన్ చేసి మరి చూపిస్తున్నారు. అదిగోండి చూడండి, కొబ్బరికాయ లోపల పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంది. సేమ్ మన కొబ్బరికాయ కొడితే లోన కూర ఎలా వస్తుందో అలా ఉంటుంది సేమ్. సో ఇలా ఉంటుంది, దీని నుండి ఆయిల్ వస్తుంది. అవును, అచ్చం కొబ్బరికాయ లాగే ఉంది. కాకపోతే కొబ్బరికాయ లోపల నీళ్లు ఉంటాయి, దీని లోపల పువ్వు లాగా ఉంది తెల్లగా. దీన్ని ఆయిల్ అదే డ్రై అయిపోయింది అన్నమాట. ఇంకా డ్రై టైప్ లో ఉంటుంది. ఇదే అండి పామాయిల్ కాయ. చాలా బాగుందండి, నాకు ఈ తోట అయితే బాగా నచ్చింది. చాలా చల్లగా ఉంది అసలు. ఇప్పుడు మధ్యాహ్నం 3 అయింది. సో 3 అయినా కానీ మాకు ఇక్కడ లోపలికి వచ్చేసరికి చాలా చల్లగా ఉంది. మనం సమ్మర్లో ఇక్కడ సెట్ అయిపోవచ్చు, అంత చల్లగా ఉంది. చూడండి, అందుకే చెప్తున్నాను చెట్లను పెంచండి, చెట్లను పెంచితే ఇంత చల్లగా ఉంటుంది. చాలా బాగుంది. ఇదిగో పైప్ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఒక్కొక్క చెట్టు దగ్గరికి వరుసగా పైపులు పెట్టుకుంటూ పోయారు. ఆ పైప్స్కి హోల్స్ చూడండి, హోల్ పెట్టారు, ఇట్లా చెట్లకి నీళ్లు పోయేటట్టు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, చెట్ల కోసం ఇట్లా అన్ని పైపులు, వరుసగా పైపులు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కదానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగో ఈ ముళ్ళులు అంట. ఇప్పుడు మనము పామాయిల్ కొమ్మలు కొట్టినప్పుడు ఆ ముళ్ళులు మాత్రం తాకకూడదంట, తాకితే అవి చాలా డేంజర్ అంట. ఐ మీన్ చాలా ఇబ్బంది పెడుతుందంట అండి. ఎప్పుడైనా పామాయిల్ చెట్లకు వచ్చినప్పుడు ఆ ముళ్ళని తాకకుండా జాగ్రత్తగా చూసుకోండి మీరు. సో చూడండి, పైన ఉన్నాయి కొమ్మలు. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు జాగ్రత్త అండి. చూడండి, మనకి పామాయిల్ మొత్తం కొట్టి కష్టపడి చూపించినారు కదా, సో ఆయిల్ జిడ్డుని వదిలించుకుంటున్నారు, అది పోవట్లేదు. అందుకే మట్టేసి రుద్దుతున్నారు, మట్టేసి రుద్ది వాటర్తో కడుక్కుంటున్నారు. చూడండి,
చూడండి, ఇంత కష్టపడినందుకన్నా నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.